నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. జీవితంలో రకరకాల సమస్యలతో బాధపడుతున్నారా? ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారా? ఎన్నో పరిహారాలు చేసి అలసిపోయారా? మంచి మార్గం దొరకాలని కోరుకుంటున్నారా? అయితే రండి, విశ్వాన్ని ఎలా అడగాలో తెలుసుకుందాం. లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ మీకోసం మన ఛానల్లో. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, లైఫ్ కోచ్, బాలా త్రిపుర సుందరి ఉపాసకురాలు శ్రీమతి సుధా గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం పద్మిని. బాగున్నారా సుధా గారు? ఫైన్, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. సుధా గారు, లక్ష్మీ యోగం మాకు కలగాలి అని కోరుకోని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు ఏ అవధూతలో అయి ఉంటారు. అంతే అంతే కదా. అది కూడా లక్ష్మి. స్పిరిచువాలిటీ ఇస్ ఆల్సో లక్ష్మి. అన్ని లక్ష్ములే. లెవెల్ లక్ష్మి అది. కానీ అవధూతలు మన వీడియోలు ఎందుకు చూస్తారు? మనకు కావాల్సింది సామాన్యులు. లక్ష్మీ యోగం కావాలి. రకరకాల ఈతి బాధలతో బాధపడుతున్నాము. మాది ఫలానా నక్షత్రం, లేకపోతే మాది ఫలానా రాశి, మా ఫలానా లగ్నం, మాకెందుకండి, మా జీవితాలు ఇంతేనా, మాకు లక్ష్మీ యోగం అనేది ఉండదా అని అడుగుతుంటే భలే కష్టం అనిపిస్తుంది. ఎవరికైనా ఉంటుంది. అవును, ఉంటుంది తప్పక. ఎలా తెలుసుకోవాలి? ఒకవేళ ఏదైనా బ్లాకేజ్ ఉంటే దాన్ని ఎట్లా క్లియర్ చేసుకోవాలి? తప్పక నాకు ఒక్కసారి వివరిస్తారా? తప్పక మాట్లాడదాం. లక్ష్మీ యోగాలు అనేది నువ్వు అన్నట్టు కొద్ది గొప్ప అందరి జాతకాల్లోనూ ఉంటుంది. ఫస్ట్ థింగ్ అదే. ఎందుకంటే అందరు సంపాదించుకుంటున్నారు ఈ కాలంలో. అదేంటంటే ఎత్తు తగ్గులు, ఎంత ఉంది ఎంత లేదు పర్సంటేజ్ అనుకుందాము, ఎంత మోతాదులో ఉంది అనుకుంటాం. అంటే ఏంటంటే ఎంత బలంగా ఉంది అనుకోవడం అనేది చూసుకోవాలి. జనరల్గా మాట్లాడుకోవాలి అంటే మనం లక్ష్మీ యోగాలు కానీ ఎనీ యోగం ఫర్ దట్ మ్యాటర్ మనం లగ్నం నుంచే చూస్తాం. అంటే ఏంటంటే బర్త్ చార్ట్లో మనకి రాశి ఉంటుంది, లగ్నం ఉంటుంది, ప్లస్ దశా విశేషాలు ఉంటాయి. మనం దశా విశేషాల గురించి కూడా చాలా మాట్లాడుకున్నాము. బట్ ఇవన్నీ ఉన్నప్పుడు ఇవంతా కలయిక కదా. ఈ మూడు కలిసినప్పుడు మనకి ఒక యోగం అనేది ఫామ్ అవుతుంది. అసలు యోగం అంటే ఏంటి అంటే, రెండు ప్లానెట్స్ కలిసి ఉన్నా, లేకపోతే కేంద్ర కోణాల్లో ఉన్నా, లేకపోతే బెనిఫిక్స్, న్యాచురల్ బెనిఫిక్స్. మనమేమో జూపిటర్ అంటే గురుడు అంటే అందరికన్నా బెస్ట్ బెనిఫిట్ కదా. గురువు కానీ, లేకపోతే వీనస్ శుక్రుడు కానీ, లేకపోతే బుధుడు, వీళ్ళందరూ ఎగ్జాల్టేషన్లో ఉన్నా. ఓకే, సో ఇలాంటి యోగాలు అనేవి ఫామ్ అవుతాయి. అండ్ ఆల్సో మోర్ దెన్ 2 planets ఇన్ ఎనీ 1 house. అంటే ఒక్కొక్క దాంట్లో భావం అంటాం. ఇప్పుడు 12 రాసులే, మళ్ళీ 12 భావాలే, 12 అవే ఇల్లులు అయ్యాయి. అంటే ఇల్లులు అంటే ఫస్ట్ ఏంటంటే మనం లగ్నం అంటాం, ఉదయించే సూర్యుడు. నువ్వు పుట్టావు కనుక అది లగ్నం అనుకుంటాము. రెండో ఇల్లు సెకండ్ భావం, అంటే ఫైనాన్షియల్ స్టేటస్ చెప్పడానికి అది ఉంటుంది. అలాగే మనం చూసామంటే 11th house చూస్తాం. నువ్వు పుట్టిన లగ్నం నుంచి యోగాలన్నీ చూడాలన్నమాట. సో 11th house, సెకండ్ హౌస్ అండ్ 9th house అంటే భాగ్యాధిపతి ఎక్కడ ఉన్నాడో చూసినప్పుడు, ప్లస్ కాంబినేషన్ ఆఫ్ జూపిటర్ అండ్ వీనస్, శుక్రుడు ప్లస్ గురుడు, వీళ్ళందరితో కాంబినేషన్ అయితే లక్ష్మీ యోగాలు అనేవి ఫామ్ అవుతాయి. దీంట్లో ఏంటంటే దారిద్ర్య యోగాలు ఉంటాయి, అలాగే లక్ష్మీ యోగాలు ఉంటాయి. అంటే ఎంత మోతాదులో ఉంటాయి అనేది చూసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే, మనకి ఏదైనా ఈజీగా అయిపోతే హ్యాపీ ఫీల్ అవుతాం. ఏదైనా కష్టపడ్డాం అంటే అయ్యో కష్టపడుతున్నాం అనుకుంటాం. కష్టపడందే ఏమి రాదనేది ఒకటి క్వశ్చన్. నిలబడదు, దట్ ఈస్ ఓకే. బట్ కష్టపడినా రాకపోతే అది బాధాకరం. సో ఇన్ని పొజిషన్స్ ఉంటాయి దాంట్లో. కొంతమంది ఏంటంటే పుట్టినప్పుడే వాళ్ళు సంపదతో పుడతారు. గోల్డెన్ స్పూన్ తో, సిల్వర్ స్పూన్, గోల్డెన్ స్పూన్, ప్లాటినం స్పూన్ ఇప్పుడు. సో అలా కూడా ఉంటాయి. కానీ జనరల్ గా మనం చూసాము అంటే సెకండ్ లార్డ్, 11th లార్డ్ వాళ్ళ కలయిక ఉన్నా, లేకపోతే వాళ్ళు ఎగ్జాల్టేషన్ లో ఉన్నా, లేకపోతే కోణాల్లో ఉన్నా ఈ యోగాలు అనేవి ఫామ్ అవుతాయి. ప్లస్ 9th లార్డ్ ఆల్సో. సో ఒక్కొక్క లగ్నానికి ఒక్కొక్క లార్డ్స్ అంటే లార్డ్షిప్స్ అనేవి డిఫరెంట్. మరి వృషభ రాశి లేదా వృషభ లగ్నం వాళ్ళకి లక్ష్మీ యోగం అనేది ఎలా కలుగుతుంది? ఎలా లక్ష్మీ యోగం లేదండి మాకు అనే వాళ్ళకి రెమెడీ ఏంటి? సో లక్ష్మీ యోగం నేను ఇందాక చెప్పినట్టు అందరికీ ఉంటుంది. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. సో విల్ స్టార్ట్ ఫ్రమ్ దేర్. సో వృషభ లగ్నంకి సెకండ్ లార్డ్ ఏమో మనకేమో బుధుడు అయ్యాడు. సో కలయిక, ఇప్పుడు ఈ లగ్నానికి లగ్నాధిపతి ఏమో మనకి శుక్రుడు అయ్యాడు. నేను ఇందాక చెప్పినట్టు శుక్రుడు కానీ లేకపోతే గురుడు కానీ కలయిక ఉంటే సెకండ్ లార్డ్ తోటి, అది కూడా తప్పక మనకి ఏంటంటే ఒక దారి చూపిస్తుంది సంపద ఇవ్వడానికి. అండ్ శుక్రుడు బేసికలీ ఏంటంటే ఎస్పెషలీ ఈ లగ్నం వాళ్ళకి చెప్పాలి అంటే అంతులేని సంపద ఇస్తాడు. అదొకటి కాకుండా
దీంట్లో మనం చూసాము అంటే ఇప్పుడు 9th లార్డ్ ఎవరయ్యారు మనకి, శని అయ్యాడు. శని ఓన్ హౌస్ లో ఉండడం కూడా విల్ గివ్ యూ లాట్ ఆఫ్ ఇదనమాట సంపద. అలాగే కలయిక మనకి 2nd and 9th లార్డ్ కలయిక, అలాగే 2nd and 11th లార్డ్ కలయిక. మళ్ళీ ఎవరయ్యారు ఇక్కడ, గురువు అయ్యారు. సో వీళ్ళందరూ ఎగ్జాల్టేషన్ ఉన్నాయి. ఇప్పుడు లగ్నాధిపతి ఎగ్జాల్టేషన్ 11th లో ఉన్న అంతులేని సంపద, అంటే రాజు రాణులు అంటాం చూడు, అలా అవుతుందన్నమాట. అలాగే ఇలాంటి మంచి మంచి పొజిషన్లో, ఎందుకంటే ఇదివరకు జాతకాలు చూడడం కూడా ఒక లెవెల్లో ఉన్న వాళ్ళకి, స్టేటస్ లో ఉన్న వాళ్ళకి చూసుకునేవాళ్ళు అనమాట. రాజులకి వాళ్ళకి చూసుకునేవాళ్ళు ఎక్కువ. కరెక్ట్. సామాన్యులు పెద్దగా ఉండేది కాదు. ఉత్తినే ఏదో లగ్గం పెట్టడం, ఇందాక నువ్వు అన్నావు చూడు, పెళ్లికి చూడడం తప్ప చూసుకునే వాళ్ళు కాదనమాట. సో వాళ్ళకి ఎప్పుడు సంపద వస్తుంది అని చెప్పడానికి లక్ష్మీ యోగాలు ఎప్పుడు ఫామ్ అయ్యాయి ఇవన్నీ. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఇందులో ఏంటంటే ఎప్పుడు అది సార్థకం అవుతుంది, రిజల్ట్ ఎప్పుడు ఇస్తుంది అనేది మోర్ ఇంపార్టెంట్. సో అది దేని బట్టి ఉంటుంది, రాశి బట్టి ఉంటుంది. అంటే ఏంటంటే చంద్రుడు ఎక్కడ ఉన్నాడు దాన్ని బట్టి ఉంటుంది. ఎందుకంటే దశా సిస్టమ్ వస్తుంది, ఆ దశలు వచ్చినప్పుడు ఆ రిజల్ట్ అనేది కనిపిస్తుంది మనకి. సపోజ్ ఇక్కడ మనం చెప్పినట్టు ఈ లగ్నాధిపతి, అంటే ఈ లగ్నానికి లగ్నాధిపతి శుక్రుడు ఇక్కడ ఎగ్జాల్టేషన్ అయ్యారు. శుక్రదశ వస్తే కూర్చుని తినచ్చు, అది కూడా ఉంటుంది. అంటే ఏంటి, మనం మాట్లాడేది నాట్ ఓన్లీ సంపద, డబ్బు వచ్చే ఛాన్సెస్ కూడా కాదు, అది ఎంజాయ్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అలాగే ఏంటంటే ఏ లక్ష్మి అయినా సరే మనకి స్పిరిచువాలిటీ కూడా ఒక లక్ష్మి కింద తీసుకుంటాం. సపోజ్ గురు 11th హౌస్ లోనే ఉన్నారు అంటే పెద్ద టీచర్ అవ్వడం కానీ, ప్రామినెన్స్ రావడం కానీ, ఫేమస్ అవ్వడం కానీ జరుగుతుంది. ఎప్పుడు గురు దశ వచ్చినప్పుడు. సో అదే ఎలా జరుగుతుంది మనకి నక్షత్రం బట్టి, ఏ నక్షత్రంలో వాళ్ళు పుట్టారో దాన్ని బట్టి పాదం అవన్నీ చూసి ఆ దశా సిస్టమ్ వచ్చినప్పుడు, ఆ దశ వచ్చినప్పుడు తప్పక అది సార్థం. సపోజ్ ఆ దశ రాలేదు అని చాలా మందికి ఒక క్వశ్చన్ ఉంటుంది. దాంట్లో సబ్దశ వచ్చినప్పుడు ఆ ప్రామినెన్స్ అది కూడా వస్తుంది అనమాట. దీంట్లో ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఆల్ మేజర్ ప్లానెట్స్ ఇంక్లూడెడ్. చూసామంటే బుధుడు 2nd లార్డ్ అయ్యాడు. అలాగే మనకి 11th లార్డ్ ఏమో గురు అనే శుక్రుడు, బుధుడు, శని, అందరు కలయిక ఉంది. అంటే ఏంటంటే వృషభ లగ్నం కానీ, వృషభ రాశి వాళ్ళకి కానీ ఎనీ వన్ ఆఫ్ ద మేజర్ ప్లానెట్స్ వెరీ గుడ్ ప్లేస్లో ఉంటే, అంటే ఏంటి కేంద్ర కోణాల్లో ఉన్నా కూడా కలయిక ఉన్న, అండ్ స్ట్రాంగ్ లగ్నాధిపతి అంటే శుక్రుడు స్ట్రాంగ్గా ఉన్నప్పుడు, స్ట్రాంగ్గా ఉన్నాడు అంటే ఏంటంటే మనకి కోణాల్లో ఉండడం ఎక్కువ, అంటే ఈజీగా సంపాదన అనేది ఉంటుంది అనేది లెక్క అనమాట. అలాగే మనం చూసాము అంటే 2nd లార్డ్ కూడా మనకి 5th లార్డ్ అయ్యాడు. సో బిజినెస్ పీపుల్ కూడా చాలా విస్తరిస్తుంది. అంటే ఏంటంటే సడన్ గా డబ్బు వచ్చే ఛాన్సెస్, అంటే మనం అంటాం కదా బ్రహ్మాండం బద్దల ఇస్తుంది అంటూ ఉంటాం కదా, అంత సంపద అనమాట వీళ్ళకి వచ్చే పరిస్థితి ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇవన్నీ మేజర్ ప్లానెట్స్ ఇంక్లూడెడ్. అప్పుడు మరి పవర్ఫుల్ లగ్నం కింద మీరు కన్సిడర్ చేస్తారా వృషభాన్ని? ఒకటి నేను చెప్పడం అంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే లగ్నం ఇస్ వెరీ ఇంపార్టెంట్, అలాగే రాశి ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ దశలు వచ్చినప్పుడే అవి జరుగుతాయి. సో అండ్ ఆల్సో పొజిషన్ ఆఫ్ ప్లానెట్స్, సో అన్ని ఇంపార్టెంటే అనమాట. ఇందులో అన్ని లగ్నాలు చాలా పవర్ఫుల్ లగ్నాలని తీసుకోవాలన్నమాట. బ్యూటిఫుల్ అండి. సో ఇట్లా ఉంటే లక్ష్మీ యోగం ఏర్పడుతుంది. మరి ఎట్లా అంటే మాకు ఇదంతా తెలీదు, మాకు లక్ష్మీ యోగం కావాలి అనుకునే వాళ్ళు, వృషభ రాశి వాళ్ళు లేదా వృషభ లగ్నం వాళ్ళు ఏం చేయాలి? పరిహారం ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ మనం బుధుడికి చేయాలి. అంటే బుధుడికి అంటే సుబ్రహ్మణ్య స్వామికి చేస్తాం. అలాగే ఏంటంటే దేవి పూజలు, అంటే మనం ఒక కుటుంబం కింద శివ కుటుంబానికి మొత్తం చేసాము అంటే అంటే కుటుంబ పరంగా పైకి వెళ్లే ఛాన్సెస్ కావాలి అంటే కుటుంబాన్ని కూడా మనం పైకి తీసుకురావాలి కనుక కుటుంబ పరంగా పెట్టుకుని మంగళవారం చేసుకున్నామంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. అది చేసుకోవచ్చు, ఈవెన్ ఫ్రైడే చేసుకోవచ్చు. మనం ఎప్పటికైనా శుక్రుడిని మనం ఏమో లక్ష్మీదేవి కింద చూసుకుంటాం రూపం, అవును అంతే కదా. సో శుక్రుడికి చేయడం కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్, అంటే లక్ష్మీదేవికి చేయడం వెరీ ఇంపార్టెంట్ ప్రత్యేకించి. అండ్ వీళ్ళకి ఏంటంటే అన్ని ఇప్పుడు కొంచెమైనా ప్లానెటరీ పొజిషన్స్ బాగుంటే ఈ లగ్నం కానీ ఈ రాశి వాళ్ళు కానీ ఇక్కడికో అంతులేని సంపద వస్తుంది. అపర కుబేరులు. అద్భుతం అండి, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. డెఫినెట్ గా మీరు అన్నట్టుగానే అపర కుబేరులుగానే ఉండాలి వీరని మనస్ఫూర్తిగా అందరూ కోరుకునేది అదే కదా. రైట్ అండి, ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో మిథున రాశి లేదా మిథున లగ్నం గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ, నమస్తే.